వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మనకి పవన్ కళ్యాణ్ సార్ అసలు ఫోన్ చేసి ఈ ఛానల్ వల్ల నేను ఆ సార్ తో మాట్లాడినా. ఓకే, యూట్యూబ్ వల్ల నేను ఆ సార్ తో ఇట్లా సార్ చేసి నాతో ఈ పొద్దు యాపిల్ గురించి నువ్వు ఇక్కడ పండిస్తున్నావు అది ఇదని నాకు చెప్పిన అసలు సార్ మాట్లాడుతుంటే నాకు ఆనందానికి నాకు అద్దులు లేదు. ఇంట్లో మీ కుటుంబ సభ్యులు, మీ భార్య, పిల్లలు కూడా ఒప్పుకున్నారు ఆపిల్ సాగు చేస్తామంటే? ఫస్ట్ లో అయితే అందరూ ఎదవన్నారు సార్, ఎదవన్నారు అందరూ. యాపిల్ పండిల్లా అనే మోజు నాకు మైండ్ లో అయితే ఎక్కడ తిరిగి నీ యాపిల్ పండిల్లా, కానీ అవే రకమే కానీ ఇంకోసారి కానీ తెచ్చి ట్రై చేస్తాం అనుకున్నా. యాపిల్ మొక్క మీద ఇంత అవగాహన, ఇంత నాలెడ్జ్ ఎలా పెంచుకున్నారు మీరు? ఎక్కడ ఇజ్రాయెల్ నుంచి కనుక్కున్నారా? ఫ్రెండ్ వచ్చి సార్ ఇజ్రాయిల్ దేశంలో జాబ్ చేస్తాడనమాట. మన టెంపరేచర్ కంటే ఎక్కువ ఉండే దాంట్లో ఎంచుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాననే నేను ధైర్యంతో వ్యాపారం ద్వారా నేను కాంటాక్ట్ అయ్యి ఇతర మొక్కలు తెప్పించాను. ఎన్ని మొక్కలు తెప్పించారు? 1500 మొక్కలు సార్. ఒక మొక్క ఎంత పడింది? 650 రూపాయలు పడింది సార్. అంటే ట్రాన్స్పోర్ట్ తో సహా మొత్తం అంతా. ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ యాపిల్ పెట్టానంటే అందరూ ఎగతాళి చేసినారు. అనంతపురం జిల్లాలో యాపిల్ పండుతుందా, నువ్వు తిప్పుకొని కాకపోతే ఇంత లాస్ అవుతావు, ఎవరు నీకు చెప్పింది యాపిల్ పండిస్తావు. ఒక్కవని ధైర్యంతో మీరు ఈ పంటను సాగు చేయడానికి ఎలాంటి ధైర్యం తెచ్చుకున్నారు? అసలు మీ గుండెల్లో ఉండే ధైర్యం ఏంటి సార్? రైతుకి ధైర్యం లేకుంటే ఏ పంటే గానీ సాగు చేయలేడు సార్. సూపర్ సూపర్. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అని అనడం విన్నాం కదా. నిజంగా ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అంటే పండ్ల తోటలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి అనంతపురం జిల్లాను తీసుకుంటే పండ్ల తోటలకు పెట్టింది పేరు. అనంతపురం జిల్లాలో బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, ద్రాక్ష, అరటి ఇలాంటి తదితర పండ్ల తోటలు ఎన్నో, వాణిజ్య పంటలు ఎన్నో సాగు చేస్తుంటారు. ఎన్ని సాగు చేసినా ప్రతి ఒక్కరి మధ్యలో ఒక చిన్న బాధ ఉంటుంది. అయ్యో యాపిల్ పంట లేదే మనకు. యాపిల్ అంటే సిమ్లా, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలకే పరిమితమా, మన అనంతపురంలో పండించలేమా అని అందరూ అనుకునేవారు. కానీ అందరిలో బాధ, పండిద్దాం అనుకుంటే బాధ. ఎందుకంటే యాపిల్ పండు, సిమ్లా రకం యాపిల్ పండాలి అంటే గిన దాదాపు 3 నెలల కాలములో రాత్రిపూట అంటే 800 గంటల చల్లటి వాతావరణం నమోదు కావాలంట. అప్పుడే ఆ యాపిల్ అనేది కోతకొస్తుంది, రుచిగా వస్తుంది. అయితే అలాంటి వాతావరణాలు ఇక్కడ ఉండవు కదా అనంతపురం జిల్లాలో. ఈ ట్రాపికల్ కండిషన్స్ మధ్యలో ఈ యాపిల్ పంట రావడం అనేది మొక్క భూమిలో నాటినప్పటి నుంచి ఎదుగుదల కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఎదిగినా ఫ్లవరింగ్ స్టేజ్ లోనే ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ కూడా అందరి ఆశలను ఎందుకు తీర్చకూడదు, నేనున్నాను మీ అందరి ఆశలు తీర్చడానికంటూ ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్న మండలం కోటంక గ్రామానికి చెందిన మన కేవి రమణారెడ్డి గారు ముందుకు వచ్చారు. ముందుకు రావడమే కాదండి బాబోయ్, మన అనంతపురం జిల్లా రైతాంగానికి సవాలు ఇస్తూ వాళ్ళందరి ఆశల్ని కూడా నెరవేర్చు, యాపిల్ని కూడా మీ ముందుకు తీసుకొస్తానంటూ కూడా ఇజ్రాయెల్ నుంచి కూడా మొక్కను దిగుమతి చేసుకొని ఇక్కడికి, ఎక్కడ ఇజ్రాయెల్, ఎక్కడ ఈ ప్రాంతం కోటంక, ఎక్కడ ఇక్కడికి దిగుమతి చేసుకొని ఈ మొక్కని పెంచి చూడండి. ఈ రోజు యాపిల్ గుత్తులు గుత్తులుగా, యాపిల్ మొత్తం గుత్తులు గుత్తులుగా ఎంత బాగుంది. తింటాం ఒకసారి. ఆహా, ఎంత రుచి ఉంది అసలుకి. మన సిమ్లా యాపిల్ కన్నా చాలా బాగుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది అన్నమాట. ఇజ్రాయెల్ నుంచి ఎలా అనుకుంటున్నారా? ఇజ్రాయెల్లో చాలా వేడి వాతావరణాలు కదా, వేడి ప్రాంతం కదా. ఎలా అంటే ఇజ్రాయెల్ కూడా, అక్కడ దేశం కూడా ఎప్పుడు కూడా ఇన్నోవేషన్స్ చేస్తున్నట్టు కొత్త కొత్త వాటిని కనిపెడుతుంటారు. అందులో భాగంగానే వారి దగ్గర ఉండే వేడి వాతావరణం, ఉష్ణోగ్రతలు తగ్గట్టుగా యాపిల్ సాగును చేయాలని ఒక 5000 హెక్టార్లలో కూడా ఇజ్రాయెల్ ప్రత్యేకంగా కూడా యాపిల్ సాగును చేసింది. అక్కడి నుంచి కూడా కొత్త కొత్తగా వాళ్ళు కూడా ప్రయోగాలు చేస్తూ ఈ కేల్డి రకం అనే ఒక యాపిల్ కూడా కనుగొనడం జరిగింది. అయితే రమణారెడ్డి గారికి ఇజ్రాయెల్లో ఉన్న ఈ యాపిల్ గురించి ఎలా తెలిసింది, అక్కడి నుంచి ఈ మొక్కను ఎక్కడి ఇలా ఈ కోటంకకి ఎలా దిగుమతి చేసుకున్నారు, ఈ రకము ఎలా వచ్చింది అనేది పూర్తి వివరాలు కూడా మన రైతు రమణారెడ్డి అన్నతో తెలుసుకుంటాం. ప్రస్తుతం 2 రోజుల క్రితం యూటీవీ ద్వారా ఈ యాపిల్ పంట సాగు గురించి కూడా యూటీవీలో ప్రసారం చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయింది రమణారెడ్డి గారి పేరు. దాంతో ఎటు చూసినా కూడా జిల్లా నలుమూలల నుంచే కాదు, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా రైతాంగం ఇక్కడ పొలవమంటూ క్యూ కట్టేశారు. జిల్లా కలెక్టర్ అందరూ కూడా, జిల్లా ఎస్పీ అందరూ కూడా పరిశీలన చేసింది. ఇప్పుడే ఉద్యానవన అధికారులు కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు రావడం, పరిశీలించడం జరుగుతుంది. దీంతో ముఖ్యంగా మనం ఒకటి చర్చించుకోవాలి. యాపిల్ పంట సాగు చేశారు అనంతపురం జిల్లాలో,
అది ఎలాగా, ఎవరా రైతు, ఏంటా వివరాలంటూ మరి కొద్ది సేపటి క్రితమే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా మన రమణారెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాంతో మన రమణారెడ్డి గారి ముఖంలో చూడండి చిరునవ్వుల తొణికిసలాడుతుందో. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు, ఎంత విజయాన్ని సాధించారు కదా. సరే, వీటన్నిటికన్నా మించి ఈ పంట సాగు గురించి మనం రమణారెడ్డి తరగతి తెలుసుకున్నాం. నమస్తే రమణారెడ్డి అన్న. నమస్తే సార్. కరువు జిల్లాకు ఆపిల్ పంటను తీసుకొచ్చి బేష్ అనిపించుకున్న మిమ్మల్ని అనంతపురం అంటే సీమ బిడ్డగా నేను కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నానన్నా. కంగ్రాట్స్ అన్న రమణారెడ్డి అన్న. థ్యాంక్ యూ సార్. చెప్పండి, అసలుకి ఎన్నేళ్ల నుంచి మీరు ఈ వ్యవసాయం చేస్తున్నారు? అసలుకి ముందు నుంచి ఈ పండ్ల తోటలో ఉన్నారా, ఇతర పంటల్లో ఉన్నారు మీరు? నమస్తే సార్, నా పేరు కేవీ రమణారెడ్డి. మాది అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కోటంక గ్రామం అన్నమాట. ఇది వచ్చి మేము ఇంతకు ముందు వచ్చి సార్ అంతా వేరుశనగ, బొప్పాయి అట్లాంటివన్నీ చేసేవాళ్ళను. ఇప్పుడు నేను యూట్యూబ్ లోనే అట్లా చూసి ఇవి క్లైమేట్ కి అట్లా పండుతాయంటే యాపిల్ నేను సాగు చేయాలని, ఏదైనా కానీ నేను కొత్త పంటల మీదకే ఎక్కువ పోతున్నాను సార్. ఒక్క చిన్న నిమిషం, మన అనంతపురం జిల్లా అంటే ఎక్కువగా సాగు చేస్తే వేరుశనగ, చిత్తూరు జిల్లా అంటే మామిడి, మన అనంతపురం జిల్లా వేరుశనగ ఎక్కువ మనకు. ఓకేనా? వేరుశనగని సాధారణంగా అందరూ సాగు చేస్తారు. ఇక దీని తర్వాత అయితే పండ్ల తోటలకు వెళ్తారట. వేరుశనగ, బొప్పాయి కాదని ఇంకొక పంటకు వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అంటే దానికి క్రిమిసంహారక మందులు, ఫర్టిలైజర్లు ఎక్కువ వాడాలి సార్. ఇంతకుముందు మా బంధువులు అందరూ మేము కానీ సాగు చేసాం కదా, దాంట్లో మనకి అరాకొరకనే కానీ పెద్దగా లాభాలు అయితే రైతుకి ఏం చేకూర్చలేదన్నమాట. మైన్ రైతు ఎక్కడ నష్టపోతుంటే క్రిమిసంహారక మందులు, ఫర్టిలైజర్లు అవి వాడటం వల్ల. అందుకు మనం అటువంటివి కాకోకుండా ఏదన్నా కొత్త రకాన్ని ఎంచుకుందాము అనే ఉద్దేశంతో సార్ నేను ఇంతకు ముందే డ్రాగన్ ఫ్రూట్స్, డేట్స్, లాంగాను, ఇది ఇప్పుడు వచ్చి యాపిల్ సార్. ఇది మొత్తం కమర్షియల్ కొత్త వెరైటీస్ సార్. ఎందుకంటే మనకి ఏదన్నా గానీ ఇప్పుడు కొత్త పంటల మీదకి పోతే డిసీజెస్ కానీ చాలా తక్కువ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇవే తోటే ఒక మళ్ళీ ఎక్కువ అయినా కానీ ఖచ్చితంగా డిసీజెస్ వస్తుంది అనమాట. మనకి అట్లా డిసీజెస్ లేనివే కొత్త పంటల మీదే పోతున్నాం సార్. నేను యాపిల్ వచ్చి ఎందుకు ముఖ్యంగా ఎంచుకున్నానంటే, యాపిల్ అందరూ ఇప్పుడు యాపిల్ అక్కడ ఇక్కడ పండిస్తారు, మనం ఎందుకు పండికూడదు అని ఒక యూట్యూబ్ లో చూసాను సార్. హిమాచల్ లో అక్కడ వచ్చి సార్ మనకి హాట్ క్లైమేట్ కి పండుతాయని కొన్ని వెరైటీస్ చెప్పారు. నేను ఒక 3 ఏళ్ల క్రితం కొన్ని తెచ్చి సాగు, అంటే ఎక్కువ తెలియదు, కొన్ని తెచ్చి శాంపుల్ కి సాగు చేశాను. చేస్తే అవి వచ్చి మనకి ఆశాజనకంగా రాలేదు సార్. అది అన్ని కొద్దిగా ఎండలకి తట్టుగా కాయ వచ్చినా గానీ కొద్దిగా నిమ్మకాయ కంటే కొద్దిగా సైజ్ వచ్చినాయి అనమాట యాపిల్స్. నేను కూడా విన్నాను, మడకసిరిలో కూడా సిమ్లాకు మొక్కలను తెచ్చి, యాపిల్ మొక్కలు తెచ్చి సాగు చేసిన ఒక రైతు పూర్తిగా నష్టపోయాడు. కర్ణాటకలో అక్కడ సైంటిస్టులు స్వయంగా హిమాచల్ ప్రదేశ్ సిమ్లా నుంచి యాపిల్ మొక్కలు తెచ్చి వాళ్ళు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నా ఇంతవరకు ఏంది ఫ్లవరింగ్ కూడా రాలేదంట. అసలుకి ఆ మొక్కలు వస్తాయా రావనేది కూడా అనుమానంగా ఉంది. శాస్త్రవేత్తలకే అంతు చిక్కని విధంగా మీరు ఎలా దీనిపై దృష్టి సారించారు? అంటే నేను ఇది అదే నష్టపోయినాను కదా సార్. కానీ నాకు యాపిల్ పండిల్లా అనే మోజు నాకు మైండ్ లో అయితే ఎక్కడ తిరిగి నేను యాపిల్ పండిల్లా, కానీ అవే రకమే కానీ ఇంకోసారి కానీ తెచ్చి ట్రై చేస్తాం అనుకున్నా. కానీ మా ఫ్రెండ్ వచ్చి సార్ ఇజ్రాయిల్ దేశంలో జాబ్ చేస్తాడనమాట, జాఫర్ మా ఫ్రెండ్. ఈ పొద్దు నేను ఇంత మీడియాకి ఇంత రావడానికి కారణం మా ఫ్రెండ్ కి నేను హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాను సార్. మా ఫ్రెండ్ ద్వారా చూడండి అనంతపురం జిల్లా ఈ రోజు ఇంత పబ్లిసిటీ కావడానికి ఏమంటే మా ఫ్రెండ్ ఆ రోజు ఆ మొక్కలేగిన ఈ మొక్కలు KLD వెరైటీ అంపీకోకుంటే నేను ఇంత వెలుగులోకి వచ్చేవాడిని కాదు. మీ ఫ్రెండ్ కి ఎలా తెలిసింది మీకు మొక్కలు పంపాలి? మీ ఫ్రెండ్ అడిగారా? మీరు ఏమైనా డిస్కస్ జరిగిందా మీ మధ్యలో వీటి గురించి? ఫస్ట్ లోను మేము కొన్ని వెరైటీస్ నాటాం కదా, ఫోన్ చేశాను సార్. ఏమి ఎట్లెట్టున్నారు జఫార్, ఏమి మమ్మల్ని కాదు మేము చిన్ననాటి స్నేహితులు. ఎక్కడ స్కూల్లో చదువుకుంటే స్కూల్లో చదువుతాను, టౌన్ లోనే ఉన్నారనమాట. మీరు? నేను 10th క్లాస్ వరకే సార్. చదువు అయితే మనకు పెద్దగా లేదు. చదువుకున్నావు నువ్వు, అంతకు మించిన రైతు నువ్వు, దేశానికి అన్నం పెట్టేవాడివి నువ్వు. చెప్పన్నా. 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇట్లా అంటే ఇట్లా ఏం చేస్తావు జాఫర్, మనము ఇట్లా యాపిల్ పంట పెట్టి నాకు అది ఒక పెద్ద కోరికుండే, ఇట్లా ఫెయిల్ అంటే మనకు కానీ ఇక్కడ అంటే మీరు అక్కడ ఉంటారు కదా, ఎంత టెంపరేచర్ ఉంటుంది అని అడిగిన. కానీ అక్కడ వాళ్ళకి వచ్చి మనకి 45 పైనే చెప్పినారు. అంటే ఏం అక్కడ యాపిల్ పండుతుంది అని అంటే కనుక్కుంటాను అని అన్నాడు సార్. అంటే అక్కడికి ఒకవేళ యాపిల్ అట్లా తోటలో అట్లా ఏమన్నా ఉంటే నువ్వు చెప్పితేనా ఖచ్చితంగా అక్కడి నుంచి మొక్కలు పంపిస్తే మంది, ఎందుకంటే అనంతపురం అంటేనే మనకి 45 డిగ్రీల పైనే ఉంటుంది సార్. అందుకు మన టెంపరేచర్ కంటే ఎక్కువ ఉండే దాంట్లో ఎంచుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాననే నేను ధైర్యంతో జాఫర్ ద్వారా నేను ఇక్కడ కాంటాక్ట్ అయ్యి సార్ మొక్కలు తెప్పించాను. అంటే డైరెక్ట్ నాకు మొక్కలు తెప్పించడం అక్కడ నుంచి కాదు సార్, అది చెప్పాను నర్సరీ నాకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కి. అంటే మనకి అంటే మనకి టమోటా నార ఎట్లా వస్తుంది చిన్న దమ్మ, దాన్ని నేను మళ్ళీ నేను నా నీళ్ళు నర్సరీలో చేసుకున్నా. ఎంత 1.5 ఫీట్ వచ్చేంత వరకు అంతవరకు, ఎందుకంటే అది మన క్లైమేట్ కి అంత అనుకూలించాలి సార్. మనకి మొక్కలు లేదంటే తెత్తని నాటినా కానీ చనిపోతాయి మొక్కలు. మనకి వాతావరణానికి అనుకూలించి దాంట్లో నాటికి నాకు ఎన్నిసార్లు నాకు 55 మొక్కలు పోయినాయి.
మొక్కలు పోయినాయి. దాన్నంతా నేను పెంచుకొని మళ్ళీ దాన్నంతా నేను చేసిన ఎన్ని మొక్కలు తెప్పించారు? 1500 మొక్కలు సార్. 1500 మొక్కలు. ఒక మొక్క ఎంత పడింది? 650 రూపాయలు పడింది సార్. అంటే ట్రాన్స్పోర్ట్ తో సహా మీకు మొత్తం కూడా ఇది రెడ్ సాయిల్. రెడ్ సాయిల్ ఓకేనా? రెడ్ సాయిల్. అందులో పంట సాగు కూడా అంటే మొక్క ఎదుగుదల కూడా ఇది పనికొస్తుంది మట్టి. ఈ పంటే కదా సార్, ఏ పంట అయినా కానీ రెడ్ సాయిల్ లో ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. ఓకే, రెడ్ సాయిల్. అంటే 4 నెలలు మీరు నర్సరీలో మొక్కను సంరక్షించారు. అడుగున్నర వచ్చేంత వరకు పెంచారు. నేను అక్టోబర్ లో వచ్చి మొక్కను పెట్టాను సార్. 2024వ తేదీ అక్టోబర్ లో మొక్కలు పెట్టాను. ఇప్పటికి వచ్చి కరెక్ట్ 18 నెలలు అయింది సార్. నేను ఈ మొక్క వయసు 18 నెలలు. అంటే అక్కడ వాళ్ళు మనం ఈ నర్సరీ అంతా చేసినాం కదా, కానీ మనం మొక్క నాటి 18 నెలలు. ఇది నర్సరీ కాకోకుండా మొక్క నాటినది వచ్చి 18 నెలలు అయింది. ఓకే, మామూలుగా మన దేశపు యాపిల్, మన దేశంలో నాకు తెలిసి ఒక 5 రకాల యాపిల్స్ ఉంటాయి అన్నమాట. సిమ్లా యాపిల్, రకరకాల యాపిల్స్ ఉంటాయి అనమాట. వాటికి నీరు ఎక్కువ అవసరము, చల్లదనం ఎక్కువ కావాలి. చెప్పాను కదా, సిమ్లా రకాల యాపిల్ కి మినిమం రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో 800 గంటల చల్లటి ఉష్ణోగ్రత వాతావరణం ఉండాలి. అంటే ఇక్కడ మనకు ఆ పరిస్థితి ఉండదు. అయినా కూడా ఎలా వాటర్ ఇదంతా ఎలా అసలు మనకు అనుకూలిస్తుంది? మనకి దీని గురించి తెలియకోకుండా నీళ్ళు అయితే ఎక్కువ ఇచ్చాను సార్. నేను ఎక్కువ ఇచ్చింటే అది ఏరుకుళ్ళు వచ్చి చనిపోయినాయి అనమాట. దాన్ని గమనించి నీళ్లు ఎప్పుడు తక్కువ చేశానో అప్పటి నుంచి ఈ చెట్టు చనిపోలేదు అనమాట. ఈ చెట్టు కంటే డ్రిప్ ద్వారా మీరు సాగు చేస్తున్నారు కదా, మొత్తం డ్రిప్ ద్వారా? అవును సార్. చెట్టుకి ఎప్పుడే గానీ మొదలుకి ఏర్లకి దగ్గర ఇగురుదు సార్. కనీసం అంటే చెట్టు బుడం ఉంటుంది కదా, బుడం నుంచి 1.5 ఫీట్ దూరంలో మొక్కకి మనం నీళ్లు అందాలి. ఇది నీళ్ళు ఎక్కువ పోస్తే ఏమవుతుంది? ఏరుకుళ్ళు అనేది వస్తుంది సార్. దీనికి వచ్చి ఏర్కుల్ ఇది వచ్చి అంటే ఫంగస్ టైప్. అది ఫంగస్ ఫంగస్ టైప్. అది వచ్చి మనకి చెట్టు అంతా ఏరంతా కుళ్ళిపోయి చెట్టు ఎండిపోతుంది. అంటే ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన ఈ మొక్కకు నీటి అవసరం ఎక్కువ ఉండదు. అది ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పట్టాలి? ఇప్పుడు మేము 3 రోజులకు కానీ 1 గంట ఇస్తాం సార్. 3 రోజులు కానీ అది కూడా బిందు సేద్యం, దీంట్లో డ్రిప్ ద్వారా బిందు సేద్యం ద్వారా 3 రోజులకు ఒకసారి నీళ్లు. ఆ నీళ్లు సరిపోతుందా సరే? అంటే మనకి ఫ్రూటింగ్ టైంలో అయితే మనం తక్కువ ఫ్రూటింగ్ లేని టైంలో తక్కువ ఇచ్చుకోవాలి. ఫ్రూటింగ్ ఉండే టైంలో వచ్చి ఫ్లవరింగ్ ఉన్నప్పుడు ఒక టైప్ తో ఇచ్చుకోవాలా. కాయలు ఉన్నప్పుడు మళ్ళీ నీళ్లు పెంచుకోవాలన్నమాట. కాయ ఊరే కొద్దీ నీళ్లు పెంచుకుంటూ పోవాలా. ఎందుకంటే దానికి అన్నిటికీ శక్తి కావాలా కదా. డ్రిప్ అంటే కానీ దీనికి కాయ ఊరేకొచ్చి మేము మందులుగా నిలుస్తున్నాము. మందులు కూడా ఒక కాయ సైజ్ ఎంత వస్తుంది? ఎంత కాలం పడుతుంది? ఎన్ని నెలలు పడుతుంది? మనకి ఫ్లవరింగ్ వచ్చి నేనైతే ఇప్పుడు డిసెంబర్ మాసంలో ఫ్లవరింగ్ వచ్చిందినా. ఎన్ని మాసాలకు ఫ్లవరింగ్ వస్తుంది? అంటే 1 year లో వచ్చింది అనమాట. మనకి 1 year లో వచ్చింది. కానీ మనకి డిసెంబర్ మాసంలో మనకి ఫ్లవరింగ్ వచ్చింది అనమాట. డిసెంబర్ నుంచి వచ్చి మనకి కరెక్ట్ 120 రోజులకి పంట హార్వెస్ట్ అవుతుంది అనమాట. ఫ్లవరింగ్ వచ్చినప్పటి నుంచి కరెక్ట్ 120 రోజులకి హార్వెస్ట్ అవుతుంది. అంటే మొక్క దశలో నాటినప్పుడు ఎలాంటి క్రిమి సంహారక మందులు వేశారు? ఆ తర్వాత అంటే ఎలాంటి ఎరువులు వాడారు? అంటే ఫ్లవరింగ్ వచ్చిందంటే పూత దశ వచ్చిన తర్వాత కాయ వచ్చే కాయ అయ్యేంత వరకు ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడారు మీరు? సార్ మనం ఎవరైనా కొత్తగా రైతులు మనం యాపిల్ సాగు చేయాలనుకుంటే ఫస్ట్ భూమిని దుక్కి చేసుకోవాలి సార్. బాగా దుక్కి చేసుకొని మనము మెజర్మెంట్ మీరు అది ఎట్లంటే మామూలు సాగులో చేస్తేనా మనకి 10x10 పెడతారు. అంటే అక్కడ మనకి ఎక్కడైనా చూడండి ఎక్కువ ఇప్పుడు ఐడెన్సీ పద్ధతిలో ఎక్కువ సాగు చేస్తున్నారు భూమిని. ఐడెంటిటీ అంటే తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి తీయడం అనమాట. అందుకని నేను కానీ ఆ పద్ధతిలోనే 12x5 పెట్టాను. మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? ఇది 2.5 ఎకరా ఉంది సార్. 2.5 ఎకరాలు ఒక్కొక్క మొక్కకు ఎంత గ్యాప్? మొక్కకైతే మనము 5 అడుగులు పక్కన పెట్టినాము. సాలకైతే 12 అడుగులు పెట్టినాము. అంటే మనకి ఎకరాకు వచ్చి మనకి 600 మొక్కలు పట్టాయి సార్. ఎకరాకు 600 మొక్కలు? అవును. ఓకే. అంటే ఇంత గ్యాప్ గానే అవసరం లేదు సార్. ఇప్పుడు 10x5 పెట్టుకుంటేనా ఎకరాకి ఇంకా కొన్ని ఎక్కువ 800 మొక్కలు పడతాయి. మంచి దిగుబడిగానే వస్తుంది. అంటే ఎక్కువ చెట్లు ఉండి మనకి తక్కువ కాపించుకుంటేనే సైజ్ వస్తుంది సార్. మనకి ఒక చెట్టుకు వచ్చి 100 కాయలు పెట్టినారనుకోండి, కాయ చిన్నగా వస్తుంది. అదే 100 కాయల్ని మనము చిన్నప్పుడే ప్రూనింగ్ చేసుకోవాలా. కాయల్ని సన్న తీసేసుకుంటేనా మనకి ఒక చెట్టుకు వచ్చి ఒక 20-30 అంటే ఫస్ట్ ఇయర్ అయితే మనం 10 కాయలు 15 కాయలు పెట్టాలి సార్. మనం ఫస్ట్ ఇయర్ లో కాపు పెడతాను. అదే 2వ సంవత్సరంలో అయితే ఒక 30 కాయలు అట్లా పెట్టుకోవచ్చు ఒక చెట్టుకి. అందుకు 3వ సంవత్సరంలో అయితే 100 కాయల వరకు పెట్టుకోవచ్చు. 100-150 కానీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే చెట్టు కొమ్మలు ఎదుగుతుంది, చెట్టు బలకొంటుంది కదా, కొమ్మగా లావ్ అవుతుంది అన్నమాట. ఇంతటి బాగా వచ్చింది, ఫలసాయం ఇంత బాగా వచ్చింది కదా. ఎలాంటి ఎరువులు వాడారు అసలు? అంటే మొక్క దశలో ఎలాంటివి, పూత దశలో ఎలాంటివి, ఇప్పుడు ఏం వాడుతున్నారు సార్? మేము మొక్క పెట్టినప్పుడు వచ్చి వర్మీ కాంపోస్ట్ ను, వేప పిండి, సూడోమోనాస్, డైకోడర్మాను అన్ని వేసి మొక్క ప్లాంటేషన్ చేసినాం సార్. వర్మీ కాంపోస్ట్ వాన పురుగులు అది చేసినాక ప్లాంటేషన్ చేసినాక ప్రతి ఒక 3 నెలలకు ఒకసారి వానపాములు అంటారు,
వానపం వేప పిండిను ఉమిక్ యాసిడ్ అని వస్తుంది సార్. అది మనకి బెల్లంతో చేసుకుంటాం సార్. మనం డీకంపోజ్ వేస్ట్ కంపోజ్ అవి 3 నెలలకు ఒకసారి ఇచ్చుకుంటూ వచ్చిన చెట్టు పెరిగేంత వరకు మనకి అట్లా 3 నెలలకు ఒకసారి ఇచ్చుకుంటూ వస్తేనా మనం మళ్ళీ పసులు ఎరువు కానీ ఏదైనా కానీ మొక్కకి ఎంత బాగా ఇస్తే అంత వస్తుంది అనమాట. పూత దశలో వచ్చి మనము పూతలో వచ్చినప్పుడు అయితే నీళ్ళు వచ్చి చూసుకొని ఇస్తాం సార్. అప్పుడు వచ్చి పూతలు ఇంకా ఇగుర్లు కొట్టేటప్పుడు డైలీ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పెట్టాలి డైలీ వచ్చి. నువ్వు అట్లా ఒక వారం అట్లా పెట్టేళ్ళకి ఇగురుతో పాటు పూత బయటకు వచ్చేస్తుంది, చిగురుతో పాటు ఒకటేసారి పూత వచ్చేస్తుంది. మనకి ఈ చెట్లు ఎట్లా అంటే సార్ దీంట్లో మేలు ఫిమేల్ ఒకటే చెట్లోనే వచ్చేస్తాయి ఫ్లవరింగ్. మనకి మేల్ అంతా రాలిపోతుంది, ఫిమేల్ అంతా కాయ అయిపోతుంది. ఫిమేల్ గానీ మనకి అన్ని నిలబడవు, అంటే కొన్ని రాలిపోతాయి. మళ్ళా మనము ఇప్పుడు ఈ చెట్టుకి ఉంది సపోజ్ అంటే ఒక 100 కాయలు వచ్చింది సార్. మేము చిన్నప్పుడు అన్ని కాయలు సైజు రావని ఒకటి అని క్లూనింగ్ చేసినాం అనమాట. యాపిల్ మొక్క మీద ఇంత అవగాహన ఇంత నాలెడ్జ్ ఎలా పెంచుకున్నారు మీరు? ఎక్కడ ఇజ్రాయెల్ నుంచే కనుక్కున్నారా? ఇక్కడ హార్టికల్చర్ అధికారులకు మీరు చెప్పలేదు సాగు చేస్తున్న విషయము, వ్యవసాయ అధికారుల కంటే సంబంధం లేదు, వాళ్ళు సంప్రదించలేదు. వాళ్ళ అనుమతి లేకోకుండా, వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ సూచనలు సలహాలు లేకోకుండా మొక్కని నాటి ఇంత పెద్ద చెట్టును చేశారు. కాయలు వచ్చేది, పిందెలు, మధ్య మధ్య కాయలు కూడా వచ్చేసాయి. ఎలా వచ్చింది ఇంత నాలెడ్జ్ మీకు? సార్ ఇప్పుడంతా నేనంతా యూట్యూబ్ లో చూసి అయితేనే సార్ ఇది మన పక్క రాష్ట్రమైన కర్ణాటక అంతలాగా కొన్ని వెరైటీస్ పండిస్తున్నారు. అక్కడ చలి ఉంది కాబట్టి కొద్దిగా కూల్ ప్రదేశం కాబట్టి కర్ణాటక, కానీ వాళ్ళైతే మనకంటే ముందే సాగు చేస్తున్నారు. ఇట్లా సైజు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఎట్లా సాగు చేసేది అనేది నేను యూట్యూబ్ లో చూసుకొని నేనంతా దీన్ని ట్రైనింగ్ చేసుకున్నాను సార్. అంతే మాకు హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ అట్లా వాళ్ళంతా ఇంకా ఇప్పుడు అంతా మనకి వీళ్ళు వచ్చారు. ఇంతకుముందు అయితే మనకైతే అట్లాంటి సపోర్ట్ అయితే ఏం లేదు. మన రసాయనాలు అనేది వాడలేదు మీరు? వాడలే. రసాయనాలే అంటే మళ్ళీ కాయలు వచ్చినప్పుడు కొద్దిగా ఎట్లంటే ట్రిప్స్ నల్లి వస్తుంది సార్. దీనికి ట్రిప్స్ నల్లి వచ్చినప్పుడు కొన్ని మందులు స్ప్రే చేసినాము. అంటే మామూలుగా ఈ యాపిల్ పంటకి ఎలాంటి తెగుళ్ళు వస్తుంటాయి? ఆ తెగులు నివారణ పరిస్థితులు ఏంటి సార్? దీనికి మెయిన్ సమస్యలు వచ్చి 3 సార్. ఒకటి నీళ్లు ఎక్కువ పెడితే ఏర్పుళ్ళు వస్తుంది, మళ్ళీ ఒకటి ఫంగస్ ఫామ్ అవుతుంది, ట్రిప్స్ నల్లి, మళ్ళీ ఫంగస్ వస్తుంది సార్. దీనికి ఎండు తెగులు గానీ అట్లా వస్తుంటుంది. దానికి మనము వ్యవసాయ అధికారులను కనుక్కొని కొన్ని మందులు అయితే స్ప్రే చేసినాం. ఇప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది అసలు మన యాపిల్ లో, మన సిమ్లా యాపిల్, కాశ్మీర్ యాపిల్ కన్నా దీంట్లో వాటర్ కంటెంట్ ఎలా ఉంది? బాగుంది, చాలా టేస్ట్ ఉంది. ఎందుకు ఇది? అంటే ఈ రకం అంటే నేనైతే ఇంతకు ముందు పండిలేదు కదా సార్, మనకి దీని గురించి అయితే అంత పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా రాని ఇప్పుడు కర్ణాటక నుంచి కానీ మన వచ్చారు సార్. అసలు మాకు అంత కూల్ ఉంటుంది కదా, అక్కడే కానీ ఇంత సైజు రాలేదు, ఈ సైజు ఈ క్వాలిటీని రాలేదు అని అంటున్నారు సార్. కానీ ఈ రకం బెస్ట్ వెరైటీ అనుకుంటున్నాను మనకి. అంటే ఇది కానీ ఇంకా మనము బెస్ట్ వెరైటీ అని ఇప్పటికే నేను చెప్పలేను సార్. ఎందుకంటే KLD సార్, ఇది KLD ఇజ్రాయెల్ నుంచి తెచ్చారు. దీనిపై KLD రకం. ఓకే, ఒక ఎకరాకు 600 మొక్కలు నాటారు అంటే 2.5 ఎకరా, 600, 1200, 300, 1500 మొక్కలు. అంటే దిగుబడి ఎప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ కాపే దిగుబడి ఒక ఎకరాకి ఎంత వచ్చే, ఎన్ని టన్నులు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే మనకి 1 yearకే స్టార్ట్ అవుతుంది సార్. కానీ అంత చిన్న మొక్కకి మనం కాపు పెట్టుకోకూడదు. 2 years దాటినాక పెట్టుకుంటే మనకు బాగుంటుంది. మనకి ఒక్కసారి కాపు స్టార్ట్ అయినాక అంటే వాళ్ళు చెప్పింది అయితే మనకి 30 ఏళ్ళు అట్లా అని చెప్పినారు, 30 years. కానీ మనమైతే ఇది మన మా నాన్న గాని వాళ్ళు అట్లా వాళ్ళు పండిలే ఒకవేళ ఇన్నేళ్ళు ఉంటుందని నేను చెప్పేకి నాకు తెలిసి అయితే ఇప్పుడు దీని చెట్టును గ్రోతింగ్ ని అదంతా చూస్తుంటే సార్ ఒక 20 ఏళ్ళన్నా కనీసం ఉంటుందని నా అనుభవంతో నేను చెప్తున్నా సార్. ఇన్ని సాగు చేసినాను కాబట్టి 1.5 సంవత్సరంలో నా అనుభవంతో నేను చెప్తున్నా. ఏడాదికి ఎన్ని సార్లు మన ఫలసాయం తీసుకోవచ్చు అంటారు సార్? 2 సార్లు వస్తుంది సార్. ఇది మనకి June, July లో ఫ్లవరింగ్ వస్తుంది. అప్పుడు పెట్టుకుంటే మనకి November, December లో మనకి హార్వెస్ట్ జరుగుతుంది సార్. మళ్ళా మనకి November, December లో మనము ఫ్లవరింగ్ వస్తే మనకి March, April లో కటింగ్ పడుతుంది సార్. కానీ మనకి November, December లో కటింగ్ పడేది వచ్చి రేట్ వచ్చి మనకి పెద్దగా ఉండదు సార్. ఎందుకంటే అప్పుడు హిమాచల్, జమ్మూ కాశ్మీర్ ఆ కాయలు వస్తాయి కాబట్టి సార్. అక్కడ నుంచి మనకి వచ్చేది మనకి ఎక్కువ దిగుమతి, మందంతా అప్పుడు తక్కువ పోతుంది సార్. అదే ఇప్పుడైతే ఏప్రిల్ మనకి మే నెల మార్చిలో అయితే యాపిల్ అంటే ఎక్కడ దొరకదు. అప్పుడు మనకి వచ్చి 150 రూపాయలు పైనే పోతుంది సార్ కిలో. అంటే టన్ను 1.5 లక్ష ఖచ్చితంగా పోతుంది. ఇప్పుడు నాకు 2 టన్నులు అయినాయి సార్. ఇంతకుముందు బెంగళూరులో మోర్ మార్కెట్ లో రిలయన్స్ వాళ్ళు వచ్చారు. మాకు ఒక టన్ను వచ్చి 150 రూపాయలతో, కేజీ 150 రూపాయలతో తీసుకున్నారు. టన్ను 1.5 లక్ష. అది ఏ గ్రేడ్. బి గ్రేడ్ వచ్చి సార్ మనకి 110, 120 రూపాయలతో తీసుకున్నారు సార్. ఇప్పుడు మొక్కలు నాటి మీకు సంవత్సరం అయిందా? 1.5 సంవత్సరం. 1.5 సంవత్సర కాలంలో ఎకరాకు 600 మొక్కలు చొప్పున నాటింటి ఎంతవరకు ఖర్చు వచ్చింది? మొక్క కావచ్చు, మీకు ఎరువులకు కావచ్చు, ఇప్పటి వరకు కూడా కోత దశకు వచ్చేంత వరకు ఎంత ఖర్చు అయిందంటారు సార్? నేను ఇప్పుడు మొక్కలకు వచ్చి నాకు 1500 మొక్కలకు గాను మొక్కలకు అయితే 10 లక్షలు అయింది. మళ్ళీ నేను డ్రిప్పును దీనికి ఎరువులు అంతా కలిసి సార్ నాకు మొత్తం అంతా కలిసి 13 లక్షలు వచ్చింది సార్. ఇప్పుడు నాకు ఫస్ట్ పంట ఏమంటే మాకు ఉగాది ముందర గాలి వాన వచ్చి సార్ అంతా రాలిపోయా.
ఫ్లవరింగ్ కాయలన్నీ రాలిపోయినాయి సార్. Okay. లేకపోతే ఎకరాకు వచ్చి ఎంత లేదన్నా కానీ ఒక 2.5-3 టన్నుల వరకు వచ్చు. సాధారణంగా పంట సాయం బాగా ఉండి ఎలాంటి విపత్తులు జరగకుండా బాగా ఉంటే ఎకరాకు ఎన్ని టన్నులు వచ్చే దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సార్? 3వ సంవత్సరం నుంచి అయితే సార్ 8 టన్నుల నుంచి 15 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఏంటంటే పెద్దగా చెట్టు అవుతుంది, కొమ్మలు విస్తరిస్తాయి, మనకి కొమ్మ గానీ కాపు పట్టుకునే కెపాసిటీ ఉంటుంది అనమాట. చెట్టు ఇప్పుడు ఈ సైజు ఉంది, ఇది మొదలు ఇంకా ఎంత వచ్చే అవకాశం ఉంది, చెట్టు ఇంకా ఎంత ఏపుగా పెరిగే అవకాశం ఉంది? అంటే ఇది చెట్టు మనం విడిచిపెడితే ఎంతైనా పెరుగుతుంది సార్. ఇది నాకు తెలిసి ఒక 15 అడుగులు కానీ పెరుగుతుంది. కానీ మనము మన అందుబాటులో ప్రూనింగ్ చేసుకుంటాం, సంవత్సరం కాపు పోయినప్పుడు ప్రూనింగ్ చేసుకుంటాం. అంటే కత్తిరింపులు చేసుకుంటే మనకి ఒక 8 ఫీట్లు అట్లా పెట్టుకొని కత్తిరించి చేసుకుంటే మనకి ప్రతి ఒక్క సంవత్సరము నువ్వు కాపు అదే ఫ్లవరింగ్ వచ్చే టైంలో కత్తిరించి ఆకంతా దుసేయాలి సార్. దీనికి దుసేస్తేనే వచ్చేది ఫ్లవర్ గానీ. ఓకే, అంటే 20 ఏళ్ళు నువ్వు రమారం 20 ఏళ్ళు పెట్టుకుంటే 20 ఏళ్ళు కూడా ఈ మొక్కను ఈ చెట్టును సంరక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు మనకి 20 ఏళ్ళు అంటే చూడాలి సార్. ఇప్పుడు నుంచి సాగు మనకి ఫస్ట్ సంవత్సరం కదా, 2వ సంవత్సరం ఇంకా అనుభవం వస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఇంతకు ముందు పండిలేదు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరమే కొన్ని మెలకువలు నేర్చుకున్నాను. రేపు సంవత్సరం ఇంకా నేర్చుకోవచ్చు సార్. ఎందుకంటే దీంట్లో పెద్ద కష్టమైతే ఏం లేదు సార్. ఎందుకంటే ఇంతకుముందు దానిమ్మ అట్లా పండించే విపరీతమైన క్రిమి సంరక్షణ అది దానిమ్మ పండిళ్ళు అంటే కనీసం అంటే 30 నుంచి 40 స్ప్రేయింగ్లు కొడతాంటివి. ఇది అంత అయినా కానీ మనకి ఒక 6 నుంచి 10 స్ప్రేయింగ్లు పడుతున్నాయి సార్ అంతే. ఇప్పటి వరకు మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఇక్కడ? ఇక్కడ వచ్చి నాకు 8 ఎకరాలు ఉంది సార్. 8 ఎకరాలలో ఇప్పటి వరకు ఏ పంటలు సాగు చేశారు మీరు? ఇంతకు ముందు అయితే వేరుశెనగాను, ఇవి మేము కంది అవన్నీ చేశాను. ఇప్పుడు వచ్చి యాపిల్ను, లాంగాను, అక్కడ వచ్చి డేట్స్ పామ్ ఉంది సార్. గతంలో వేసిన పంటలకు కావచ్చు, ఇప్పుడు సాగు చేసిన యాపిల్ కు కావచ్చు, తేడా ఏముంది? ఎలా దాని నుంచి మీరు లాభం పొందుతున్నారు? అంటే ఇంతకు ముందు పంటలు అయితే సార్ నేను మనకి పెట్టుబడి పోయి ఏదో అంతో ఇంతో మిగిలేది. ఇదైతే అంటే ఈ సంవత్సరం అయితే ఇంకా ఏం మిగలేదు సార్. నాకు ఒకవేళ 3వ సంవత్సరం నుంచి మిగులుతుందని అనుకుంటున్నాను. కానీ మంచి అధికం ఇంకోటి సార్, నాకు ఇప్పుడు యాపిల్ అంటే ఫస్ట్ లో అందరూ మా బంధువులు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఇట్లా యాపిల్ పెట్టానంటే అందరూ ఎగతాళి చేసినారు. అనంతపురం జిల్లాలో యాపిల్ పండుతుందా, నువ్వు తిప్పుకొని కాకపోతే ఇంత లాస్ అవుతావు, ఎవరు నీకు చెప్పింది యాపిల్ పండిస్తావు, మన కల్లా పండదు అది. హిమాచల్, జమ్మూ కాశ్మీర్ లేదు నేను పండిస్తున్నాను అంటే వాళ్ళు కాపు వచ్చేంత వరకు కానీ ఎవరే కానీ నమ్మలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వీడియో కాల్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి నీ హిమాచల్ లో ఉన్నాను, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాను, ఇగో చూడండి యాపిల్ తోట అది ఇది అని అంటారు. వాళ్ళు వీడియో కాల్ చేసేవాళ్ళు కాదు. మీరు రాత్రి చూస్తే ఈడుంటు కదా ఎప్పుడు పోయినా హిమాచల్ కి జమ్మూ కాశ్మీర్ కి అంటే ఇదిగో నేను చూడండి యాపిల్ తోట, అవునరా ఫ్లైట్ లోకి పెయింట్ అని అంటున్నారు. అంటే అందరూ ఇది అనంతపురం జిల్లా అనుకోలే, హిమాచల్ లో ఉన్నాం అనేటట్లుగా ఈ తోట అట్లుంది అనమాట. కరువు సీమ అనంతపురం జిల్లాను హిమాచల్ ప్రదేశ్ స్థాయికి, ఒక కులు మనాలి, ఒక శ్రీనగర్, ఒక ఉత్తరాఖండ్ ఈ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన రమణారెడ్డి అన్నకే దక్కుతుంది అనమాట. ఒక 20 ఏళ్ల పాటు అంటే కూలీల అవసరం ఎలా ఉంటుంది దీనికి? అంటే మొక్కను సంరక్షించడం కోసం కావచ్చు, ఎరువులు వేయడానికి కావచ్చు, కోత దశలో పంట కాయ కోయడానికి కావచ్చు, కూలీల అవసరం ఎంత ఉంటుంది? ఒక్కొక్క కూలీకి ఎంత మనం కూలి ఇవ్వాల్సి వస్తుంది? కూలీలు అయితే అన్ని ఎక్కువేనా ఇప్పుడు మనకి. కూలీలు అయితే అన్ని మనము చేపించుకో అంటే కలుపు తీయడానికి గానీ, మనము కాయలు పీకడానికి గానీ, మన ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అంటే కూలీలది అయితే ఉంటుంది. కూలీలది అంత అంటే మిగతా పంటలు పోల్చుకుంటే కూలీలు చాలా తక్కువ. దీనికి క్రిమి సంహారక మందులు అట్లాంటివి వాడాల్సిందే. మిగతా పంటలు పోల్చుకుంటే చాలా తక్కువ దీనికి. దీనికి పాదు ఏం చేయలేదా మీరు? ఇక్కడ మామూలుగా చెట్టుకి పాదు చేస్తారు కదా, ఈ పాదు అది చేయలేదు కదా? బెడ్ తోలుకోవాలనా? బెడ్ ఇంకా ఎక్కువ తోలుకుంటే, బెడ్ ఎంత బాగా తోలుకుంటే నీకు ఏరు వ్యవస్థ అనేది ఇంకా బాగా మెత్తగా బాగపోతుంది అనమాట. ఓకే, అసలు మీరు హార్టికల్చర్ అధికారులకు, జిల్లా కలెక్టర్ ఎవ్వరికి తెలియకుండా ఈ పంటను సాగు చేయడానికి బలమైన కారణం ఏంటి చెప్పండి? ఎందుకు అంత సీక్రెట్ గా ఈ పంటను సాగు? జిల్లా కలెక్టర్ కి వాళ్ళందరికీ గానీ నిన్న మీ యూట్యూబ్ ఛానల్ వల్ల మీకు అందరికీ యూటీవీ వల్ల నిన్న కలెక్టర్ సార్ గాని ఈ ఛానల్ చూసి ఇక్కడ వచ్చారు. వచ్చి ఇక్కడ అంతా ఇట్లా యాపిల్ ఇంతవరకు మాకు హార్టికల్చర్ వాళ్ళ సార్ గానీ అన్నారు, మీకు ఇక్కడ యాపిల్ పండుతానికి తెలుదానంటే మీ ఛానల్ చూసి వచ్చినాము, మీకు అంతవరకు మీకు తెలుదాను. నువ్వు పండించేది గంజాయి కాదు, ఇంకోటి కాదు, యాపిల్. అసలుకి జిల్లాకే గర్వకారణం. అసలుకి ఈ పంటను సాగు చేసామంటే రాష్ట్రాన్ని, మన జిల్లాని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నావు అనమాట. ఇంతటి మంచి పంటను సాగు చేస్తూ ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు భయం? ఎవరి వల్ల భయము? ఎవరి వల్ల కాదు సార్, మా బంధువుల వల్ల అంత. ఇంతకు ముందు నేను ఫెయిల్ అయినా. ఎందుకు ఫెయిల్ అయ్యావు? కొన్ని వెరైటీ మన హిమాచల్ నుంచి అట్లా ఆటవేరీ పండుతానికి ఫెయిల్ అయినాను కదా. ఇది కానీ పండుతుందో లేదో అందరిలో ఇప్పుడు నేను ఆల్రెడీ కానీ పంట వచ్చి ఇప్పుడు కలర్ వచ్చేంత వరకు కానీ ఎవరు చెప్పినా కానీ ఇట్లా యాపిల్ పెట్టానంటే పిచ్చోడు ఏందో యాపిల్ పెట్టిన ఎక్కడో పండేది ఇక్కడ పండిస్తానంటున్నాడు, అనంతపురం జిల్లాలో యాపిల్ పండదు,
వీడు చెప్తే ఇంకొకనాడు యాపిల్ పెట్టాను అంటున్నాడు, ఏమన్నా డబ్బులు అన్ని అప్పులు చేస్తున్నాడు, అది ఇది అన్నారు. కానీ ఇప్పుడు అందరూ వచ్చి రమణారెడ్డి నిన్నే ఆదర్శంగా తీసుకోవాలి, మేము యాపిల్ అందరూ అదే అంటున్నారు. కానీ కరుసీమలో యాపిల్ అంటే ఈ వెరైటీ అంటే ఇదిగా నేను సక్సెస్ అయిందని చెప్పను. మన వ్యవసాయ అధికారులు వాళ్ళందరూ వచ్చి దీన్ని పరిశీలించి ఈ వెరైటీ ఇది ఎట్లుంటుంది ఏం కథ, ఇప్పుడు వాళ్ళందరూ నిన్న కలెక్టర్ సార్ వాళ్ళందరూ వచ్చారు. కలెక్టర్ సార్ అంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ వల్ల అనంతపురంలో మన సార్ భాషాన్న సార్ వచ్చి రసూల్ సార్ ఈ ఛానల్ వల్ల వెలుగులోకి వచ్చినాం అనమాట. మొత్తం జిల్లానే కాదు వేరే రాష్ట్రాలకు గానీ ఫోన్లు చేస్తున్నారు. అన్న మీరు ఇట్లా యా ఛానల్ చూస్తారంటే ఇట్లా మీరు యూట్యూబ్ వల్ల చూసి మీకు ఫోన్లు చేస్తున్నామని అంటున్నారు. చెప్పాలంటే నేను ఫోన్ అసలు ఎత్తలేకపోతున్నాను అనమాట. ఈ ఛానల్ వల్ల మాకు అన్ని ఫోన్లు వస్తాయి కానీ నెంబర్ ఇలా నేను, కానీ మన ఫోన్లు వాళ్ళకి ఎట్లా కనుక్కొని చేస్తున్నారో నాకైతే అర్థం కాలే. నాకు ఒక చిన్నది విషయం తెలిసింది, రమణారెడ్డి గారు ఎందుకు చెప్పలేదు పంట గురించి. దొంగల బెడద ఎక్కువ ఇక్కడ. ఈ పంట సాగు చేస్తానంటే దొంగలు వచ్చి పంటను కొల్లగొట్టుకుపోతారు. పాపం ఆ తారుగాలం కష్టపడి ఆయన ఇంతకాలం శ్రమించి లక్షలు పోసి పండించిన ఈ పంటకు రక్షణ లేకుండా పోతుందని రమణారెడ్డి గారు అదైనా పడుతున్నారు అంటున్నారు. వాస్తవమా సార్? అది కానీ వాస్తవమే సార్, లేదనలేదు. ఎందుకంటే ఇప్పుడు చుట్టుపక్కల ఇప్పుడు ఇంకోటి దొంగలంటే అట్టని కదా సార్, యాపిల్ అంటే ఎవరైనా ప్రతి ఒక్కరు చూడాలనే వస్తారు, చెట్టు మీద తీసుకోవాలనేది ఉంటారు ఎవరైనా. అంటే రమణారెడ్డి చిన్న అడ్డు తగులుతుంది అనుకోవద్దు. ఇంతవరకు యాపిల్ తినడం తప్పితే యాపిల్ చెట్టుని ఎప్పుడు చూసింది లేదన్నా. నీ పుణ్యమే అంటున్నాను యాపిల్ చెట్టుని చూస్తాను అన్నా. నేను అప్పుడు యాపిల్ చెట్టు చూడలేదన్నాడు. ఫస్ట్ సినిమాలలో చూసింటాను. ఫస్ట్ టైము యాపిల్ చెట్టు చూడడం జరుగుతుంది. నీ దయ వల్ల చెట్టు మీద కాయని తీసుకొని తింటున్నాను. ఇంత ఆనందంగా ఉందంటే ఇంత ఆనందాన్ని నా ఒక్కడికే కాదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాను. అసలు ఇంత ఆనందాన్ని మీకంటే నాకు డబల్ రెట్టింపు నాకు ఆనందం ఉంది సార్. ఎందుకంటే ఈ ఛానల్ చూసి మనకి పవన్ కళ్యాణ్ సార్ అసలు ఫోన్ చేసి ఏమంటే ఇక మీ యూట్యూబ్ లో ఈ ఛానల్ చూసి మీరు ఇక అనంతపురం జిల్లాలో యాపిల్ తోట పెట్టినారని సార్ వచ్చి ఇప్పుడు మనకి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినారు కదా. అసలు నేను చెప్పాలంటే సార్ అసలు సార్ వీరాభిమాని, పవన్ కళ్యాణ్ వీరాభిమాని. నేను ఎందుకు అంటే నాకు పిల్లప్పటి నుంచి కొన్ని సినిమాలు చూశాను సార్. అసలు సార్ వచ్చి నేను ఖుషి సినిమా అయితే 10 సార్లు చూసిన. ఇప్పుడు నాకు సినిమాలు పిచ్చి అయితే లేదు, కానీ పవన్ కళ్యాణ్ సార్ అంటే అసలు నేను ఆ సార్ తో మాట్లాడుతున్నాను ఈ రోజు అంటే నేను ఎన్నో చెప్తాను. అంటే ఈ రోజు వచ్చి ఈ ఛానల్ వల్ల నేను ఆ సార్ తో మాట్లాడినా. మళ్ళీ అదైతే పక్కా యూట్యూబ్ వల్ల నేను ఆ సార్ తో అయితే ఆ సార్ చేసి నాతో ఈ పొద్దు యాపిల్ గురించి నువ్వు ఇక్కడ పండిస్తున్నావు అది ఇదని నాకు చెప్పిన అసలు సార్ మాట్లాడుతుంటే నాకు ఆనందానికి నాకు అద్దులు లేదు చెప్పాలంటే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడతారేమో, ఇక మన దేశ ప్రధాని మాట్లాడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీలాంటి రైతాంగాన్ని ప్రోత్సహించడానికి ఫ్రెండ్స్ గట్రా వదిలేండి, మీ గ్రామస్తులు వదిలేండి, ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీ భార్య పిల్లలు కూడా ఒప్పుకున్నారు ఆపిల్ సాగు చేస్తామంటే. ఫస్ట్ అయితే అందరూ ఎదవన్నారు సార్, ఎదవన్నారు అందరూ. ఏంది మీరు చెప్తుంటే భార్య పిల్లలు అందరూ. ఎందుకంటే మనకి యాపిల్ అందరూ చెప్తున్నారు నువ్వు ఎక్కడో ఇది మనకల్లా పండదంట, మీరు చూస్తే ఇక్కడ పండిస్తా. లేదు నేను పండిస్తా. మా భార్యకు అయితే లేదు నువ్వు చేస్తావు ఖచ్చితంగా నమ్మకం ఉంది, పో ముందుకు వెళ్ళు అని మా భార్యను మా పిల్లలు మా నాన్న మైన్ ఈ పంటలు దీనికంతా కలిసి సార్ ఈ రకంగా ఉంది. కారణం అంటే మా నాన్న. మీ నాన్న పెద్ద మా నాన్న చూడండి రండి. ఈయన ఏం పేరు పెద్దనా? వెంకటరామరెడ్డి. నమస్తే వెంకటరామరెడ్డి గారు. రైతు అంటారు, అలాంటి రైతు మీరు. ఇంత ఈ పొలానంతా కూడా మీరు కష్టపడి సంపాదించి పెట్టారు. పెద్దనా అయ్యో నేను మీకు అదే అట్లా చేయకూడదు పెద్ద నిలబడండి. రైతు మీరు రైతు 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు మీరు. ఈ రోజు ఈ పొలం ఉంది, ఈ పంట పండింది అంటే ఈ మీ కుమారుడు పండించాడంటే ద క్రెడిట్ మీ ఆ గొప్పతనం మీదే, ఆ గొప్పతనం మీదే. చేయలేను సార్. మా నాన్నకు వచ్చి పాదాభివందనాలు సార్. ఎందుకంటే ఈ రోజు నాకు చెప్తున్నది భూమి నాకు ఈ పంట. నాన్నగారి పేరు వెంకటరామరెడ్డి. ఓకే వెంకటరామరెడ్డి అన్న, చాలా సంతోషం. తండ్రి గురించి ఏమో చెప్తున్నారు? నేను చెప్తున్నాను కదా సార్, మా నాన్నే గిన్నె లేకపోతే నేను వ్యవసాయం చేసేవన్నే కాదు. మా నాన్న ప్రోత్సాహం గాని మా నాన్న గాని అంతే. రమణ నువ్వు చేయగలవు, ఒకరితో నువ్వు పట్టించుకోవద్దు, ముందుకు పో, నీ మీద నాకు నమ్మకం ఉందని మా నాన్న నాకు భుజం తట్టి ముందుకి. తండ్రి ప్రోత్సాహమే ఇంతవరకు తీసుకొచ్చింది. తండ్రి మైకు పెద్దయినా మీ కుమారుడు అంటే మామూలు సాధారణంగా మన అనంతపురంలో వేరుశెనగ వేస్తాం ఏమే, దాని తర్వాత చూస్తే కొంత నీళ్లు శాతం ఎక్కువ ఉంటే కాలువల కింద అయితే వరి వేసుకుంటాం మనం. లేదంటే పళ్ళు బొప్పాయి చీని సపోటా ద్రాక్ష అరటి సాగు చేస్తాం. ఇవన్నీ కాకోకుండా ఆపిల్ సాగు చేస్తాను అన్నప్పుడు ఏమనిపించింది మీకు? చేయలేవు ఎలా అంటానంటే చేస్తా ధైర్యంగా అంటానని పోయినాడు సార్. తర్వాత ఇప్పుడు నీ కొడుకు పేరు నిలబడిపోయింది, మేము కూడా ధైర్యంగా ఉండాము సార్. ఓకే. ఇంత పొలం ఎలా సంపాదించారు మీరు? 8 ఎకరాల పొలం, మీ కష్టార్జితం ఇదంతా
ఏదో పంటలు ఏదో కొత్త పంటల్లో అయితే కొద్దిగా ముందుకు వెళ్తున్నాం సార్. గతంలో మీరు ఎప్పుడైనా ఇలాంటి పంటలు సాగు చేశారు పెద్దయినా? లేదు సార్. లేదు. లేదు. ఫస్ట్ టైం అవును సార్. మీ కుమారుడు సాగు చేసి సక్సెస్ అనిపించాడు అసలు అవును సార్. అందరు పిచ్చోడు అన్న మీ కుమారుడు రమణారెడ్డిని ఆహా హీరో అంటున్నారు ఈ రోజు. ఎలా ఉంది ఒక తండ్రిగా మీకు? అవును సార్. ఎలా ఉంది ఆనందం? ఎలా ఉంది ఆనందం సార్. ఆనందము? ఓకే పెద్దయినా, ఖచ్చితంగా మీరు అవును సార్. ఈ రోజు రమణారెడ్డి రైతుకే ఆదర్శం, ఒక హీరో అంటున్నారు. దీనికి మీరేమంటారు? అది వచ్చి సార్ నాకు మీ ఛానల్ వల్ల ఈ రోజు ఫోన్స్ వస్తుంటే నేను అప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కరు చెప్తాను సార్, రమణారెడ్డి కంగ్రాట్స్. అసలు అనంతపురం ఎడారి ప్రాంతంలో నువ్వు యాపిల్ పండిస్తాను అంటే నిన్నే ఆదర్శంగా తీసుకోవాలా. అది అందరూ అయితే నాకు సపోర్ట్ అయితే బాగా ఇస్తున్నారు సార్. అందరూ మీ వల్ల అసలు మేము కొద్దిగా ముందుకు పోవాలని చూస్తున్నాము. అది అంటే నేనైతే ఒకటే చెప్తున్నాను, నాది నర్సరీ కాదు ఇది, నేను ఒక రైతుని. మీరు మొక్కలు గిక్కలు కావాలంటే ఒక ఎట్లంటే ఇక్కడ మనకి వ్యవసాయ అధికారులని వాళ్ళని కనుక్కొని మీరు ఎక్కడన్నా కానీ సంప్రదించవచ్చు. ఎట్లంటే మనకి నర్సరీని అట్లయితే నేను మంది మొక్కలు సప్లై అదైతే చేసేవాడిని కాదు, నేను తోటి రైతుని. వేరే రైతులకి మొక్కలు కావాలంటే ఎక్కడ నర్సరీలో దొరుకుతాయి? కేల్డి రకం ఇజ్రాయెల్ పంట ఇక్కడ దొరుకుతాయో లేదో మనకైతే తెలియదు సార్. నేనైతే అక్కడి నుంచి తెచ్చుకోండి. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా దొరుకుతాయేమో మనకైతే తెలియదు. వాళ్ళు ఎక్కడన్నా తెలుసుకొని తెచ్చుకుంటేనే ఈ వెరైటీ అయితే బాగుంటుంది. భవిష్యత్తులో ఈ పంట ఇంకా ఏపుగా పెరిగి మంచి లాభాలు వచ్చి ఇంకా బాగా ఉంటే ఇంకా ఈ 8 ఎకరాలు ఇప్పుడు 2.5 ఎకరా ఉందా సార్? ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉందా? ఎందుకు సార్, ఇప్పుడు మా బంధువులందరూ ఇప్పుడు దానిమ్మను చీనా చెట్లు అట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు నువ్వు ఓకే అని అంటే తీసేసి పెడతామని అంటున్నారు. కానీ మనం ఒక 3 ఏళ్ల వరకు ఎందుకంటే సార్ ఇక్కడ మనకి వ్యవసాయ అధికారులు ఉన్నారు కదా రేణుకుంట రెడ్డిపల్లి దగ్గర, వాళ్ళందరూ పరిశీలించి అక్కడ అంతా పరిశీలించి సార్ వాళ్ళందరూ ఓకే అని అంటేనా మా బంధువులకు కానీ ఈ వెరైటీ అయితే పెట్టాలని ఉంది సార్. మొత్తం అందరికీ కూడా. ఎందుకంటే ఏమన్నా ఇంకా ముందుకు పోతారా? సార్ నేను కానీ ఇంకా ముందుకు పోలే సార్. ఇంకా నేను ఒక 5 ఎకరాలు పెట్టాలని ఉన్నాను. ఇంకా ఒక సంవత్సరం చూస్తే సార్ ఇది ఎట్లంటే మన టెంపరేచర్ కి అంతా చూడాలి కదా. ఎందుకంటే ఈ సంవత్సరం అయితే కొద్దిగా కూల్ ఉంది. అదే పోయిన సంవత్సరం వచ్చే సంవత్సరం కానీ అట్లా ఉండాలి కదా. వాతావరణం అంతా అనుకూలిస్తే మటుకు ఖచ్చితంగా నేను ఇంకా 5 ఎకరాలు కానీ ఇంకా పెట్టాలని ఉన్నా. ప్రభుత్వ యంత్రాంగం నుంచి కావచ్చు, ఓవరాల్ ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి సహకారాన్ని కోరుకుంటున్నారు? సార్ ప్రభుత్వం గురించి నేను కోరేది ఒకటే సార్, ఈ పంటకి సక్సెస్ అయితే ప్రభుత్వమే అదే వ్యవసాయ అధికారులు సైంటిస్టులు కానీ వాళ్ళు ముందుకొచ్చి దీని గురించి అంతా కనుక్కొని ప్రభుత్వానికి కానీ ఒక సిఫారసు చేయాలి. ఎందుకంటే ఇది పెట్టుబడి ఎక్కువ సార్. రైతుకు వచ్చి ఒక చెట్టు 650 రూపాయలు పడుతుంది. ప్రభుత్వం కానీ సగం ఏదన్నా ఖర్చు భరించి సబ్సిడీ ఇస్తేనా చిన్నకారు రైతులందరూ కానీ కొద్దిగా ముందుకొచ్చి ఆనందంతో ముందుకెళ్తారు అనుకుంటున్నాను సార్. అంతేనా? మీకు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రోత్సాహం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి అంటే సార్ ఏదన్నా ఇప్పుడు మనకి కొత్త పంట ఏదన్నా డ్రిప్స్ కానీ ఇది చెట్లకి ఇప్పుడు మనం మన్సింగ్ కవర్ అవి ఇవి వేయాలనుకుంటున్నాము. దీనికి గ్రో కవర్లు కానీ అట్లా ఏదన్నా కానీ సబ్సిడీ రూపంలో మాకే అంత చేయూత ఇచ్చేస్తే మేము ఏదో పెట్టుబడి అంత ఇంత భారం తగ్గుతుంది కదా సార్ మాకి. అది ఎందుకు ఇట్లా కాయకి పేపర్ కట్టారు? ఇదంతా ఈడ కట్టారు, ఆడ కట్టారు. పేపర్లు చూడండి ఇక్కడ. అంటే పక్షుల ఎక్కువ ఉంది సార్. పక్షులు ఇక్కడ పేపర్లు కట్టారు. పక్షులు వస్తాయి కదా సార్, మాగిండే చెట్టుని మాగుతానే కాయ వచ్చి పక్షి వచ్చి తింటుంది కాబట్టి మనకి అది కాయ డ్యామేజ్ అయితే ఎవరు మార్కెట్ తీసుకోరు. ఓకే, అందుకు పేపర్లు కడతారు. ఆ పేపర్ దాని బదులు వాళ్ళు ఏదైనా గ్రో కవర్లు కానీ అది ఇది ఇస్తే మనకి ఏదో సబ్సిడీ రూపంలో మనకి కానీ అంత ఇంత భారం రైతుకు తగ్గుతుంది కదా సార్. ఫ్లవర్ వచ్చిన తర్వాత పిందె వచ్చి కాయనక ఇలాంటి ఎర్రగా రావాలంటే ఎంత కాలం పడుతుంది? కరెక్ట్ 120 రోజులు పడుతుంది సార్. 120 రోజులు ఫ్లవరింగ్ నుంచి 120 అంటే 120 రోజుల నుంచి హార్వెస్టింగ్ జరుగుతుంది. రమారమి అంటే కనీసం ఒక కాయ ఎంత సైజ్ వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు మన తోట ప్రస్తుతానికి వచ్చి సార్ 150 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు ఉన్నాయి సార్ కాయలు. ఇంకా పెరిగే అవకాశం ఉంది ఆ కాయ? అంటే నెక్స్ట్ ఇయర్ కి కొమ్మ బలకుంటుంది కదా సార్. చెట్టు కానీ కొమ్మ లాభ అవుతుంది, చెట్టు దృఢంగా ఉంటుంది. దృఢంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నాకు తెలిసి 300 గ్రాములు కానీ దాడుతుందని ఖచ్చితంగా దాడుతుంది కానీ సార్. ఎట్లంటే ఇప్పుడే అక్కడక్కడ 300 కానీ వచ్చాయి. కానీ అవి మన 300 గ్రాములు వచ్చాయని చెప్పేది భావం కాదు. ఎక్కడంటే ఎక్కడో ఒకటి వచ్చాయి. అంటే ఫస్ట్ సారి ఇట్లా 300 గ్రాములు వచ్చినాయంటే ఖచ్చితంగా అంటే 3వ సంవత్సరం నుంచి 300 గ్రాములు నాకైతే ఆ ధైర్యం పక్కా ఉంది సార్. హిమాచల్ జమ్మూ కాశ్మీర్ లో ఏ సైజ్ వచ్చిందో ఖచ్చితంగా మన అనంతపురం జిల్లాలో కానీ కేఎల్డి వెరైటీ ఖచ్చితంగా అక్కడ ఏం సైజ్ వస్తుందో అదే సైజే వస్తుంది. ఇది ఖచ్చితంగా అండి. ఓవరాల్ గా బోర్ అయితే ఉంది మీకు. బోర్ ఎన్ని ఇంచులు వాటర్ ఉంది? మనకి వచ్చి 2 ఇంచులు వస్తాయి సార్. 2 ఇంచులు మొత్తం కూడా డ్రిప్ వేసారు. అంతా డ్రిప్ తోనే సార్. ఓవరాల్ గా స్ట్రైట్ గా ఒకటే ప్రశ్న, ఇది చాలా కాస్ట్లీ పంట. ఓకేనా? ధైర్యం ఉండాలి. వెంకటరమణారెడ్డి బాగా పెద్ద భూస్వామి మోతువరే కాదు ఇక్కడ. ఓకేనా? చిన్న సన్నకారు రైతు మాత్రమే. డామిట్ కథ అడ్డం జరిగింది అనుకో చాలా కష్టము. కానీ
మొక్కవని ధైర్యంతో మీరు ఈ పంటను సాగు చేయడానికి ఎలాంటి ధైర్యం తెచ్చుకున్నారు? అసలు మీ గుండెల్లో ఉండే ధైర్యం ఏంటి అసలు? సార్ రైతుకి ధైర్యం లేకుంటే ఏ పంటే గానీ సాగు చేయలేడు సార్. సూపర్ సూపర్. ఖచ్చితంగా ధైర్యంతో ముందుకెళ్తే ఆ. నీకు ఒకవేళ ఈ పంటలో నాకు ఒకటి ఓపెన్ గా చెప్తున్నాను సార్, నాకు ఏదో పంటలో దేవుడు అంత ఇంతో ఒక డ్రాగన్ ఫ్రూట్స్ ఖర్జూరలో అప్పులు లేకుండా అంతో ఇంతో మిగిలింది. ఒకవేళ నాకు పోయిందంటే నాకు పంటలో వచ్చిండేదే పోయిందిలే అని బాధపడను. అంతే. నేను అప్పు తెచ్చుకోలే, ఆ. పంటలో వచ్చిండేది అంత ఇంత తెచ్చి నేను ధైర్యంగా ఈ పొద్దు ముందుకు వెళ్తున్నాను కాబట్టి నాతో పాటు 10 మంది రైతులు ముందుకు వస్తారు. ఓకే. భయపడుతూ ఇలాంటి కొత్త పంటలను సాగు చేయడానికి ఆందోళన పడే రైతాంగానికి ఒక సక్సెస్ రైతుగా, ఆదర్శవంతమైన రైతుగా ఉన్న మీరు ఏం సూచన ఇవ్వబోతున్నారు? సార్ భయపడుకుంటూ పోతే పంటలు అయితే పెట్టలేము. ఆ. ధైర్యంగా ముందుకు వేస్తే ఒక అడుగు ఈ పొద్దు నేను ముందుకు వేసినాను కాబట్టి ఇది సక్సెస్ అయింది. నాలాగా ఇంకా కొంతమంది యువ రైతులు ముందుకొచ్చి నేను ఇప్పుడు యాపిల్ పండించినాను, ఇంకా కొత్తగా పంటలు. ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడంటే రైతాంగం ఎట్లుందని అంటే సార్, ఇప్పుడు అనంతపురం జిల్లానే కాదు ఎక్కడన్నా తీసుకోండి, నీకు ఒక దానిమ్మే ఉంది, దానిమ్మలో ఒక 10 లక్షలు వచ్చినాయంటే అందరూ దానిమ్మ పెడతారు. బత్తాయిలో ఒక 5-6 లక్షలు వచ్చినట్టు అందరూ దానిమ్మ. అట్లా కాదు, ఒక్కొరు డిఫరెంట్ గా రైతులు సాగు చేయాలనేది నా మన్నపం. ఇజ్రాయెల్ నుంచి మీ ఫ్రెండ్ జాఫర్ ద్వారా ఈ మొక్కని ఇక్కడ తీసుకొచ్చారు, నాటారు, ఇంత అయింది. ఇక్కడ మళ్ళా మనకి ఈ మొక్క కావాలంటే ఇక్కడ దీన్ని డెవలప్ చేయలేరంటారు మన శాస్త్రవేత్తలు ఎవరు? మన శాస్త్రవేత్తలు అనుకుంటే కానిది ఏదీ లేదు సార్. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి దీనికి ఏదైనా నా సహాయకారం ఏదైనా అడిగినా కానీ చెప్తాను. వాళ్ళ ద్వారా కానీ నేను కానీ కొద్దిగా నేర్చుకుంటా. ఎందుకంటే యాపిల్ కొత్త నాకు సాగు. వాళ్ళ సూచనలు మేరకు ఇక ముందు నుంచి కానీ నేను కానీ ముందుకు వెళ్తాను అనమాట. శాస్త్రజ్ఞాలు అనుకుంటే ఖచ్చితంగా మన ఇండియాలో అనుకుంటే అసలు సాధించలేనిది ఏదీ లేదు. యాపిల్ రోజు ఒక యాపిల్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటారు డాక్టర్లు. అలాంటి యాపిల్ పంటనే ఇక్కడ తీసుకొచ్చి పండిస్తున్నారు కదా, ఏం చెప్తారు అన్నారెడ్డి గారు దీనికి? సార్ ఇప్పుడు హిమాచల్, జమ్మూ కాశ్మీర్ అక్కడ ఎక్కడో పండే యాపిల్ కంటే మన అనంతపూర్ KLD వెరైటీ ఈ యాపిల్ ని ఒక్కసారన్నా తిని చూడండి. నేను పండించిండే దానికి మీకు కృతజ్ఞత, ఎందుకంటే దీని టేస్ట్ మీరే చెప్తారనమాట. ఎవరైనా కానీ ఒక్కసారి నేను పండించిండే దానికి, నా కష్టానికి, నా ఫలితానికి మీరు తిని మీరు రిజల్ట్ మీరే చెప్పాలన్నమాట ఎట్లుండేది టేస్ట్. నీటి శాతం ఎక్కువ ఉంది దీంట్లో, ఎందుకు? ఈ వెరైటీలోనే అట్లుంటుంది సార్. మన అనంతపురం జిల్లాలో ఏ ఫ్రూట్ అనేది తీసుకొని నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఇజ్రాయెల్ లో కూడా దీన్ని ప్రత్యేకంగా సార్ మన అనంతపురం జిల్లాలో మా రైతులు చేసుకోండి పుణ్యం ఏమిటంటే దేవుని దయ వల్ల మా సాయిల్లో పొటాషియం శాతం ఎక్కువ ఉంది. ఈ ఫ్రూటే కాదు ఏదైనా. అందుకే మన అనంతపురం జిల్లాలో ఫ్రూట్స్ అంటే ఎక్కడెక్కడ విదేశాలకంతా ఎగుమతి తాగడానికి కారణం అంటే మన దాంట్లో పొటాషియం శాతం ఎక్కువ ఉంది. ఈ ఫ్రూటే కాదు, నువ్వు దానిమ్మ కానీ తీసుకో, అరటి తీసుకో, బత్తాయి తీసుకో, బొప్పాయి తీసుకో, స్వీట్ ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఉండదు. మన ఈ అనంతపురం జిల్లాలో ఉండే ఫ్రూట్ నిలువు గుణం గాని, టేస్ట్ గాని, ఆ రుచి గాని, అసలు కలర్ షేనింగ్ గాని అట్లుంటుంది అనమాట అనంతపురం జిల్లాలోది. మన ఈ ఫ్రూటే కాదు, నేను ఏ ఫ్రూట్ గురించి అయినా చెప్తున్నా. ఓకే. ప్రభుత్వం నుంచి రక్షణ కోరుతున్నాం. ఇప్పుడు ఇది అందరికి తెలిసిపోయింది ఈ పంట యాపిల్ పంట అనేసి. దొంగల పెడతారు ఎక్కువకుండా ఏమన్నా ఇది కోరుకుంటున్నారా కలెక్టర్ గారి నుంచి ఏదన్నా? సార్ కలెక్టర్ గారు మొన్న వచ్చి సార్ గానీ అంతా ఫినిషింగ్ వేపిస్తాం. అది ఇంకోటి సార్, మా కోటంగ గ్రామంలో ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే మాకు ఇక్కడ కానీ ప్రోత్సాహం, అందరూ అన్నదమ్ములు మాకు ఎట్లా కలిసి ఉంటామంటే సార్, మా పల్లెటూరు వాతావరణం అంటే ఎట్లుంటుందంటే అట్లుంటుంది సార్ అసలు. ఓకే, థ్యాంక్ యూ రమణారెడ్డి అన్న. అంటే అగ్గపెట్టెలో పట్టేంత పట్టు చీరని నేసి ప్రపంచానికే సవాల్ విసిరిన నేతన్న మన ధర్మవరం వాసి అని ఈ రోజుకి ఎంత గొప్పగా మనం చెప్పుకుంటున్నాం అంటే కాలర్ ఎగరేసి ఎలా చెప్పుకోగలుగుతున్నామో. భవిష్యత్తులో యాపిల్ పంటనంటే కరువు సీమ అయినా, అంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి పంటలు పండడమే కష్టమైన ఈ కరువు సీమ అనంతపురం జిల్లాలో కూడా యాపిల్ పంటను పరిచయం చేసిన వ్యక్తిగా, తొలి రైతుగా, ఆదర్శవంతమైన రైతుగా కూడా రమణారెడ్డి ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోతాడు. మరి ఎంతమంది రైతులు భవిష్యత్తులో ఈ వంగడాలను అభివృద్ధి చేసుకొని యాపిల్ పంట వైపు సాగు చేస్తారు? వీటికి ఖచ్చితంగా రమణారెడ్డి గారి సూచన తాను ఒక్కడనే కాదు, ప్రభుత్వం సహకరించాలి. సబ్సిడీతో ఈ మొక్కలు చాలా కాస్ట్లీ కాబట్టి సబ్సిడీతో ఈ మొక్కలను రైతులకు సరఫరా చేసి వాళ్ళకి డ్రిప్ కావచ్చు, ఇతరత్ర అంశాల విషయంలో ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే ప్రతి రైతు కూడా ఒక రమణారెడ్డిలా తయారవుతాడని రమణారెడ్డి గారు గట్టిగా చెప్పారు. మరి చూద్దాం ప్రభుత్వము ఇలాంటి కమర్షియల్ పంట, ముఖ్యంగా యాపిల్ పంట సాగు చేయడానికి రైతాంగాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది ఏంటన్నది కూడా మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది.